హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో 37th ప్రాబ్లమ్ చూద్దాం. మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ లో 36 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు మనం 37th ప్రాబ్లమ్ చూద్దాం. ఓకే, మీరు ఎవరైనా సరే బిగినర్స్ మన ప్లేలిస్ట్ లో ఈ వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే మీరు ఫస్ట్ మన 36 ప్రాబ్లమ్స్ కూడా వాచ్ చేయండి. ఎందుకంటే మనము స్టెప్ బై స్టెప్ రాసాం. ఓకే, అంటే చాలా బేసిక్ ప్రోగ్రామ్స్ నుంచి అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ కి ఎలా రావాలి అనేది మనము ఈ ప్లేలిస్ట్ అనేది డిజైన్ చేస్తాం. సో మీకు ఈ ప్లేలిస్ట్ లో ఉన్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీకు కాన్సెప్ట్స్ డీటెయిల్ గా అర్థమైతే మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అనేవి మీరు ఓన్ గా చేసుకోగలరు. ఓకే, సో మీరు ఎవరైనా సరే ఆ వీడియోస్ వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేసి ఇది చూడండి నెక్స్ట్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్. వాట్ ఈస్ జీసీడీ? గ్రేటెస్ట్ కామన్ డివిజర్. సో మనం మన ప్రైమరీ స్కూల్ హై స్కూల్స్ లో నేర్చుకున్నాం జీసీడీ ఆఫ్ టూ నెంబర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేసి. ఓకే, సో ఇక్కడ చూడండి శాంపుల్ ఇన్పుట్ నమ్1 అండ్ నమ్2 రెండు నంబర్స్ తీసుకున్నాడు 8 and 6. వాటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంతా 2. అలానే నమ్1 అండ్ నమ్2 4 and 8 తీసుకుంటే వాటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంతా 4. సో మనం ఏం చేయాలంటే టూ నెంబర్స్ మనకి ఇన్పుట్ తీసుకొని వాటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో మ్యాథ్స్ లో మనము గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? సో లెట్స్ సే నాకు 8 ఉంది, అలానే 6 ఉంది. వీటి యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజర్ జీసీడీ అనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, మనము రెండింటి యొక్క డివిజర్స్ అనేవి రాసుకోవాలి. ఓకే, సో ఐ మీన్ 8 యొక్క డివిజర్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 4 అండ్ దెన్ 8. 6 యొక్క డివిజర్స్ ఏమున్నాయి? 1, 2 అండ్ దెన్ 6. సో ఈ డివిజర్స్ లో ఐ మీన్ వాటి యొక్క ఫ్యాక్టర్స్ లో ఏదైతే గ్రేటెస్ట్ గా ఉండి అండ్ కామన్ ఇన్ బోత్ ఉన్నాయో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనకి కామన్ ఏమున్నాయి? రెండింటిలో 1 and 2 ఉంది. అందులో గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఏముంది? 2. కాబట్టి మనకి అవుట్పుట్ ఏంటి? 2. ఓకే, సో గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంటే రెండు నెంబర్స్ యొక్క డివిజర్స్ క్యాలిక్యులేట్ చేసి వాటి యొక్క కామన్ గా ఉన్న డివిజర్స్ లో ఏదైతే గ్రేటెస్ట్ దాన్ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో అది మనకి అవుట్పుట్. అలానే ఇక్కడ 4 and 8 తీసుకోండి. 8 కి ఇవి కదా, 4 కి ఏంటి? 1, 2 and 4. సో ఈ రెండింటి యొక్క కామన్ ఏమున్నాయి? 1, 2, 4 ఉంది. ఇందులో గ్రేటెస్ట్ ఏంటి? 4. కాబట్టి అవుట్పుట్ ఏంటి మనకి? 4. సో మనము ఇది మనకి మ్యాథ్స్ అంతేనా? రెండు నెంబర్స్ యొక్క గ్రేటెస్ట్ కామన్ డివిజర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే దాని బిహైండ్ ఉన్న మ్యాథ్స్ అనేది ఇది. దీన్ని మనము ప్రోగ్రామ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనే దాన్ని మనము చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలి? రెండు నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. ఐ మీన్ డివిజర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. సో మీరు కరెక్ట్ గా చూస్తే ఈ రెండు నెంబర్స్ యొక్క డివిజర్స్ అంటే ఇక్కడ నాకు 6, 8 ఇచ్చాడు కాబట్టి పర్లేదు. అదే నాకు 6 and 100 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? 6 యొక్క డివిజర్స్ 1, సారీ ఇక్కడ 3 కూడా వస్తుంది. 1, 2, 3, 6. ఓకే, 1, 2, 3, 6. ఓకే, నెక్స్ట్ 100 యొక్క డివిజర్స్ 1, 2, 4, 5, 10 అండ్ దెన్ 20 and then 25 and then 50 and then 100. ఇంకా ఏమైనా మిస్ అయితే ఐ థింక్ 8 ఉంటుందా? 8 ఉండదు. ఓకే, సో ఐ థింక్ ఏమైనా మిస్ అయితే మీరు యాడ్ చేయండి. సో ఇక్కడ మనకి ఈ రెండింటి యొక్క కామన్ డివిజర్ ఏముంది? కామన్ డివిజర్ 1, 2. సో ఇందులో గ్రేటెస్ట్ ఏంటి? 2. కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? 2 వస్తుంది. సో ఇప్పుడు నేను గ్రేటెస్ట్ కామన్ డివిజర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో ఇక్కడ నేను ఏం చేశాను? ఈ 1, 2, 4, 5 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాను. అవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంటే రెండింట్లో కామన్ గా ఉండేది. సో నాకు రెండు నెంబర్స్ తీసుకునేటప్పుడు వాటి యొక్క డివిజర్స్ లో కామన్ గా ఉన్న డివిజర్స్ లో ఏదైతే గ్రేటెస్ట్ ఉందో అది క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు నేను ఈ రెండింట్లో ఏదైతే చిన్న నెంబర్ ఉందో అక్కడ వరకు మాత్రమే ఆ పెద్ద నెంబర్ కి మనము ఫ్యాక్టర్స్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి. అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఏంటి? 1, 2, 3, 6. ఇక్కడ 100 కి
ఓన్లీ 6 వరకు ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి మాత్రమే క్యాల్కులేట్ చేస్తే సరిపోద్దా, చాలుదా? 1 2 అండ్ దెన్ 4 5 తరువాత ఉన్న ఈ 10 20 25 100 ఖచ్చితంగా 6 తర్వాతే ఉన్నాయి కాబట్టి అవి 6 యొక్క ఫ్యాక్టర్స్ అవ్వవు, అంతే కదా. కాబట్టి నేను వాటిని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఏం చేయాలి, రెండింట్లో ఏదైతే చిన్న నెంబర్ ఉందో ఫస్ట్ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా. సో రెండింట్లో ఏదైతే చిన్న నెంబర్ ఉందో దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని మనం ఫైండ్ అవుట్ చేసి అప్పుడు మనము ఏం చేద్దామంటే ఈ రెండింటికి ఉన్న కామన్ ఫ్యాక్టర్స్, ఆ చిన్న నెంబర్ వరకు ఏవైతే కామన్ డివిజర్స్ ఉన్నాయో వాటిని మనం క్యాలిక్యులేట్ చేసి అందులో ఏదైతే మ్యాక్సిమం 1 2 ఈ రెండింటిలో మ్యాక్సిమం అంటే 2 కాబట్టి దాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది, అంతేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బిట్వీన్ దోస్ 2 నెంబర్స్. తర్వాత మనము డివిజర్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అంతేనా. ఫైండ్ ద డివిజర్స్ ఆఫ్ 2 నెంబర్స్ అండ్ దెన్ ఫైండ్ ద కామన్ డివిజర్స్. ఆ కామన్ డివిజర్స్ లో మనం ఏం చేయాలి, గ్రేటెస్ట్ డివిజర్ ని ఫైండ్ అవుట్ చేయాలి, అది మనకి స్టెప్, అంతేనా. సో నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు నాకు ఈ 2 స్టెప్లు ఉన్నాయి కదా, ఈ 2 స్టెప్పుల్ని మనము ఎంత డీటెయిల్ గా కాకుండా ఇంకా సింపుల్ గా చేద్దాం. ఇప్పుడు మనం 600 తీసుకున్నాం కదా, 600 అందులో ఫస్ట్ స్టెప్ లో ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, 6. సో నాకు ఏం కావాలి, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ కావాలి. కాబట్టి నేను ఆ 6 నుంచి 1 వరకు, ఓకే, మనకి డివిజర్స్ ఎప్పుడు కూడా 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 6 నుంచి 1 వరకు టాప్ టు బాటమ్ వచ్చాం అనుకోండి, అందులో ఉన్న ఒక్కొక్క నెంబర్ మనము రెండు నెంబర్స్ ని డివైడ్ చేస్తుందా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు అది ఫ్యాక్టర్ అని తెలుస్తుంది కదా. దట్స్ నాకు 6 నుంచి 1 వరకు అంటే ఏంటి, 6 5 4 3 2 1, అంతేనా. సో ఇక్కడ నాకు 600 చేత 6 ని 100 ని ఈ నెంబర్స్ అనేవి డివైడ్ చేస్తున్నాయా లేదా అని చూడాలి. సో 6 ని 6 డివైడ్ చేస్తుందా, చేస్తుంది, సో ట్రూ. కానీ 100 ని 6 డివైడ్ చేస్తుందా, ఫాల్స్, డివైడ్ చేయదు. సో 6 అనేది 6 కి 100 కి కామన్ డివిజర్ అనేది కాదు. నెక్స్ట్ 5 అనేది 6 ని డివైడ్ చేయదు, 100 ని డివైడ్ చేస్తుంది, కానీ రెండింటిని కలిపి డివైడ్ చేయదు కాబట్టి అది కామన్ డివిజర్ కాదు. నెక్స్ట్ 6 ని డివైడ్ చేయదు, 100 ని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 6 ని డివైడ్ చేస్తుంది, 100 ని డివైడ్ చేయదు. నెక్స్ట్ 2 6 ని డివైడ్ చేస్తుంది, 100 ని కూడా డివైడ్ చేస్తుంది. సో నేను టాప్ టు బాటమ్ ఎందుకు వచ్చాను అంటే మనకి గ్రేటెస్ట్ నెంబర్ కావాలి, అంతేనా. గ్రేటెస్ట్ నెంబర్ కావాలన్నప్పుడు గ్రేటెస్ట్ నుంచి లోయెస్ట్ వచ్చాం అనుకోండి, గ్రేటెస్ట్ నుండి లోయెస్ట్ వచ్చినప్పుడు ఏదైతే ఫస్ట్ ఎంట్రీ మనకి 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తుందో అప్పుడు దాన్ని మనం గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పవచ్చు. అదే మనము లోయెస్ట్ నుంచి గ్రేటెస్ట్ కి వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఈ 1 అనేది 6 ని డివైడ్ చేస్తుంది, 1 అనేది 100 ని కూడా డివైడ్ చేస్తుంది, కానీ 1 అనేది మనకి గ్రేటెస్ట్ కాదు. ఎందుకు, దాని తరువాత 2 అనేది గ్రేటెస్ట్ నెంబర్ ఉంది, కానీ మనకి 2 అనే నెంబర్ గ్రేటెస్ట్ కాబట్టి మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, టాప్ నుంచి బాటం అంటే గ్రేటెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి వచ్చాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, గ్రేటెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్కి వచ్చినప్పుడు ఏదైతే ఫస్ట్ ఎంట్రీ 2 నెంబర్స్ ని డివైడ్ చేస్తుందో అప్పుడు మనం దాన్ని గ్రేటెస్ట్ కామన్ డివిజర్ కింద ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంతేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈ 3 స్టెప్స్ బదులు మనం ఏం చేయాలి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ అనేది గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి 1 వరకు టాప్ టు బాటమ్ వచ్చి అందులో ఏదైతే ఫస్ట్ ఎంట్రీ 2 నెంబర్స్ ని డివైడెడ్ బై చేస్తుందో దాన్ని మనము గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంటాం, అంతేనా. సో ఇప్పుడు దీన్ని మనం కోడ్ కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో నేను క్లాస్ తీసుకుంటున్నాను, సమ్ క్లాస్
GCD అని తీసుకున్నాను. ఇందులో పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్గ్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఓకే, 2 numbers num1 and num2. Okay, int num1 equal to 8, num2 equal to some 6, లేకపోతే num1 equal to 100 తీసుకుందాం. ఓకే, num1 equal to 100, num2 equal to 6. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, రెండింట్లో స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంట్ స్మాలెస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని మనము అందులో స్మాలెస్ట్ నెంబర్ని స్టోర్ చేసుకున్నాం. మనము స్మాలెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని కూడా మీకు ఒక వీడియోలో చెప్పాను, ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి, వాచ్ చేయకపోతే. ఓకే, ఇఫ్ num1 ఈజ్ లెస్ దాన్ num2 అయితే అప్పుడు ఏంటి, num2 కన్నా num1 అనేది చిన్నది. కాబట్టి నేను ఈ స్మాలెస్ట్ అనే వేరియబుల్లో num1 ని స్టోర్ చేసుకుంటాను. సో నాకు ఈ స్మాలెస్ట్ అనే వేరియబుల్లోకి ఏమొస్తుంది, num1 వస్తుంది. ఎందుకు, num1 అనేది చిన్నది కాబట్టి. ఒకవేళ అలా కాకపోతే స్మాలెస్ట్ ఈక్వల్ టు ఏమొస్తుంది, num2. ఓకే, అంటే num1 అనేది num2 కన్నా చిన్నది కాకపోతే మనం ఏం చేయాలి, num2 చిన్నది కాబట్టి num2ని మనం స్మాలెస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి, ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, ఆ రెండింటిలో ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో అది మనకి స్మాలెస్ట్ అనే వేరియబుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఆ స్మాలెస్ట్ అనే వేరియబుల్లో ఉన్న నెంబర్ నుంచి మనం 1 వరకు ఒక్కొక్క వాల్యూని డివైడెడ్ బై చేయాలి. ఈ రెండు నెంబర్స్ తో డివైడెడ్ బై చేసి ఏదైతే ఫస్ట్ నెంబర్ మనకి ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఇక్కడ ఒక టాస్క్ ని మనం రిపిటేటివ్ గా చేస్తున్నాం. అక్కడ మనం ఏం యూజ్ చేయాలి, లూప్స్ యూజ్ చేయాలి. ఓకే, అండ్ దెన్ లూప్స్ యూజ్ చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం, ఫర్ లూప్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాలి. సో ఫర్ సమ్ ఏదో ఉంటది ఇక్కడ. ఓకే, సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, స్మాలెస్ట్ నెంబర్ నుంచి 1 వరకు. సో ఇన్ ఐ ఈక్వల్ టు స్మాలెస్ట్ నుంచి ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 వరకు ఐ మైనస్ ఎందుకు, 6 నుంచి 1 వరకు 1 by 1 డిక్రిమెంట్ అవుతూ వస్తుంది. అదే నేను 1 నుంచి 6 వరకు ఎలా వెళ్ళాలనుకోండి, అప్పుడు ఏం రాయాలి, ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, ఐ ప్లస్ ప్లస్ ఎలా రాయాలి. అదే 6 నుంచి 1 వరకు రావాలంటే ఏం రాయాలి, ఐ ఈక్వల్ టు 6, ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఐ మైనస్ ఇది మనం చెప్పుకున్నాం డీటెయిల్ గా ఫర్ లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు. ఓకే, మీకు అది తెలియకపోతే ఒకసారి వాచ్ చేయండి. ఓకే, సో ఈ విధంగా మనం ఫర్ లూప్ రాసుకున్నాం. నెక్స్ట్, సో ఆ ఫర్ లూప్ లో మనం ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ కి మనము ఆ నెంబర్ అనేది 2 నెంబర్స్ ని డివైడెడ్ బై చేస్తుందా చేయట్లేదా అని చెక్ చేయాలి. అంటే ఇఫ్ num1 రిమైండర్, ఆ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ ఐ అనే వేరియబుల్, ఈక్వల్ టు 0 అండ్ num2 రిమైండర్ ఐ ఈక్వల్ టు 0. అంటే ఒక నెంబర్ ని ఇంకో నెంబర్ కి డివిజర్ అని ఎప్పుడు చెప్తాము, ఒక నెంబర్ అనేది ఇంకో నెంబర్ కి డివిజన్ అనేది ఎప్పుడు చెప్తాము, అది డివైడెడ్ బై చేసినప్పుడు రిమైండర్ 0 వస్తేనే దాన్ని మనము డివిజర్ అని చెప్తాం, అంతే కదా. సో రిమైండర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి, రిమైండర్ ఆపరేటర్ యూజ్ చేయాలి. ఆ రిమైండర్ వచ్చిన వాల్యూ 0నా కాదా అని వెరిఫై చేయాలి. సో num1 ని ఐతో డివైడెడ్ బై చేసినప్పుడు 0 రావాలి, అలాగే num2 ని కూడా ఐతో డివైడెడ్ బై చేసినప్పుడు 0 వస్తే ఆ రెండు కూడా సాటిస్ఫై అవ్వాలి. అప్పుడు మాత్రం మనకి ట్రూ రిటర్న్ అవ్వాలి. అటువంటి కేసు యూజ్ చేసినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, లాజికల్ అండ్ యూజ్ చేయాలి. దీని గురించి మనం ఆపరేటర్స్ అనే క్లాస్ లో చెప్పుకున్నాం. మీరు ఆ వీడియో వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. ఓకే, ఈ రెండు సాటిస్ఫై అయితే అప్పుడు మనకి ఏంటి, system.out.println GCD ఈజ్ ఐ అని రాసుకోవచ్చు. ఓకే, సో అంతే. మనకి ఏదైతే ఫస్ట్ నెంబర్ మనకి ఈ రెండింటిని సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనం GCD అంటాం. ఓకే, సో ఆ ఫస్ట్ నెంబర్ వచ్చిన తర్వాత అంటే 6 నుంచి వచ్చిన తర్వాత 2 దగ్గర మనకి ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మన ఫర్ లూప్ అనేది 1 వరకు కూడా వెళ్తుంది. అక్కడ మళ్ళీ మనకి ఇది ప్రింట్ అవుతుంది. అది అవ్వకూడదు. ఫస్ట్ నెంబర్ ఏదైతే వచ్చిందో అక్కడితో మనకి అది టెర్మినేషన్ అనేది ఆగిపోవాలి. అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి, బ్రేక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. మీకు చెప్పుకున్నాను బ్రేక్ అనే కాన్సెప్ట్ గురించి. ఒక లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది ఏదైనా కండిషన్ దగ్గర టెర్మినేట్ అవ్వాలి అంటే అప్పుడు మనం బ్రేక్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం. ఓకే, సో అక్కడ మనం బ్రేక్ రాసుకుంటే సరిపోతుంది. సో మనకి GCD అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి GCDకి ప్రోగ్రామ్. ఒకసారి మనకి
106కి 2 అనేది ఎలా అవుట్పుట్ వస్తుందో చూద్దాం. సో num1లో 100 ఉంది, num2లో 6 ఉంది. స్మాలెస్ట్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. ఇక్కడ మనకి 100 ఈజ్ లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్సా? ఫాల్స్. కాబట్టి స్మాలెస్ట్ లోకి ఏమొస్తుంది? num2 వస్తుంది. అంటే ఇప్పుడు స్మాలెస్ట్ వాల్యూ ఏముంటుంది? num2 అంటే ఎంత మనకి 6. ఓకే, సో మనకి స్మాలెస్ట్ అనే వేరియబుల్కి ఏమొస్తుంది? మనకి 6 వస్తుంది. సో i ఈక్వల్ టు 6 అంటే i ఈక్వల్ టు 6 అవుతుంది. అంతేనా? 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ఏంటి? ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి num1 రిమైండర్ i. num1 ఎంత? 100. 100ని iతో డివైడెడ్ బై చేస్తే 6తో డివైడెడ్ బై చేస్తే 0 వస్తుందా? రాదు. ఓకే, అలానే ఫాల్స్ అయిపోద్ది. ఫాల్స్ అయినప్పుడు ఈ కండిషన్ అసలు ఎగ్జిక్యూట్ అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుంది? i మైనస్ అంటే i వాల్యూ 5 అవుతుంది. అప్పుడు num1 రిమైండర్ i అంటే 100 రిమైండర్ 5 0 ట్రూ అవుతుంది. కానీ ఇక్కడ num2 ఎంత? 6 రిమైండర్ 5 ఇది 0 అవ్వదు. కాబట్టి ఇది ఫాల్స్. అప్పుడు ట్రూ అండ్ ఫాల్స్ ఏమొస్తుంది? మనకి ఫాల్స్ వస్తుంది. కాబట్టి మళ్ళీ i వాల్యూ 4 అవుతుంది. i వాల్యూ 4 అయినప్పుడు ఇది ట్రూ అవుతుంది, కానీ ఇది ఫాల్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. 3 అయినప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. 2 అయినప్పుడు ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది. రెండు ట్రూ అయినప్పుడు మనకి ఏమవుతుంది? లోపలికి వెళ్ళి GCD ఈజ్ 2 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి బ్రేక్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ i వాల్యూ అనేది 1 అవ్వదు. ఓకే, సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది GCD ఈజ్ 2 అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనము GCDకి ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి టైప్ చేసి ఎగ్జిక్యూట్ అనేది చేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు GCDకి ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఓకే, సో నేను ఇక్కడ GCD అని ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇందులో మనం మెయిన్ మెథడ్ రాద్దాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో మెయిన్ మెథడ్ రాసుకున్నాము. సో యూజర్ దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి మనము స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ java.util.scanner. నెక్స్ట్ సో స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ system.in. ఓకే, నెక్స్ట్ యూజర్ని మనము నెంబర్ ఎంటర్ చేయమని అడగాలి. సో ప్రింట్అప్ స్టేట్మెంట్ రాద్దాం. system.out.println ఎంటర్ నెంబర్ 1 సో దట్ యూజర్కి ప్రాంప్ట్ డిస్ప్లే అవుతుంది. సో దట్ యూజర్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. సో దాన్ని మనము num1 అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇంట్ num1 ఈక్వల్ టు నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ అలానే యూజర్ని num2 అడగాలి. system.out.println ఎంటర్ నెంబర్ 2. నెక్స్ట్ మళ్ళీ యూజర్ నెంబర్ ఎంటర్ చేస్తాడు. దాన్ని మనం ఈసారి num2 అనే ఒక వేరియబుల్లోకి తీసుకుందాం. ఇంట్ num2 ఈక్వల్ టు నెక్స్ట్ ఇంట్. నెక్స్ట్ సో ఫస్ట్ మనకి GCD క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? స్మాలెస్ట్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. సో స్మాలెస్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆ రెండు నెంబర్స్లో ఏదైతే స్మాలెస్ట్ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇఫ్ num1 ఈజ్ లెస్ దాన్ num2 అయితే మనం అప్పుడు స్మాలెస్ట్ ఏంటి? num1. కాబట్టి స్మాలెస్ట్ అనే వేరియబుల్లోకి num1లో ఉన్న వాల్యూ అసైన్ చేసుకోవాలి. ఒకవేళ అలా కాకపోతే స్మాలెస్ట్ ఈక్వల్ టు num2లో ఉన్న వాల్యూని అసైన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి స్మాలెస్ట్ అనే వేరియబుల్లోకి ఆ రెండు నెంబర్స్లో ఏదైతే స్మాలెస్ట్ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది స్మాలెస్ట్ నెంబర్ అనే వేరియబుల్లోకి మనకి అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఆ స్మాలెస్ట్ నెంబర్ నుంచి 1 వరకు ఇటరేట్ చేసి అందులో ఏదైతే ఫస్ట్ నెంబరు డివైడెడ్ బై చేస్తుందో 2 నెంబర్స్ని కూడా దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు స్మాలెస్ట్ అండ్ i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ దెన్ i మైనస్ if num1 రిమైండర్ బై i ఈక్వల్ టు 0 అంటే num1 డివైడెడ్ బై అవ్వాలి. ఓకే, అండ్ దెన్ అలానే num2 కూడా డివైడెడ్ బై చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 0 వస్తే అప్పుడు మనకి ఆ రెండు నెంబర్స్ని కూడా మనకి ఏం చేస్తుంది? i అనేది ఆ రెండు నెంబర్స్ని కూడా డివైడెడ్ బై చేస్తుంది. కాబట్టి మనం అప్పుడు దాన్ని మనము గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అంటాం దాన్ని. సో ఇక్కడ మనం ఏం చేస్తుంది? దాన్ని ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది. system.out.println GCD ఈజ్ i అండ్ దెన్ మనకి అక్కడ మనం బ్రేక్ చేసుకోవాలి. ఓకే,
అంతే. సో ఒకసారి మనం రన్ చేద్దాం. జావా సి స్పేస్ జీసీడీ డాట్ జావా కంపైలేషన్ స్టెప్ అండ్ దెన్ ఎగ్జిక్యూషన్ స్టెప్ జావా స్పేస్ జీసీడీ. నంబర్ 1 చూడండి 8 ఇచ్చాను, నంబర్ 2 6 ఇచ్చాను. జీసీడీ ఈజ్ 2. నెక్స్ట్ లెట్స్ సే మనం వేరేది ఏదైనా ఇద్దాం. 14 ఇచ్చాను, అలానే లెట్స్ సే సమ్ 18 ఇచ్చాను. దీనికి కూడా జీసీడీ 2 వచ్చింది. ఓకే, మనం బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా 6 and 100. 6 ఎంటర్ num1 6, num2 100, జీసీడీ is 2. చూడండి num1 4, num2 8, జీసీడీ is 4. ఓకే, సో ఈ విధంగా మనం జీసీడీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Thank you so much, friends. Please subscribe to Code for Your Growth YouTube channel.